హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎగ్ కర్రీ ఈజీగా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ వేసి చక్కగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి. కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారండి, అంత ఈజీ అండి చేయడానికి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం 10 నిమిషాల పాటు. చూడండి, ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఈ విధంగా చాలా చక్కగా మెత్తగా అయిపోతుందండి టమాటా ముక్కలని ఈ విధంగా చేశారంటే. ఇప్పుడు ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. నేనైతే కొంచెమే వేస్తున్నాను కారం. మీకు నచ్చితే కారం స్పైసీగా ఎక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి. చూడండి, ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారు. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇలా ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలండి. చూడండి, నేను చేసే విధంగా చేయండి, కలపొద్దండి. ఎగ్స్ వేసిన ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఎగ్స్ మొత్తం వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఇలా తిప్పేసుకోవాలండి. ఎగ్స్ మెల్లగా చూడండి, ఈ విధంగా ఇలా తిప్పేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఎగ్ టమాటా కర్రీ ఈజీగా అయిపోయిందండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందాం. ఇలా కొత్తిమీర మొత్తం వేసుకొని మెల్లగా కలుపుకోవాలండి. ఎగ్ టమాటా కర్రీ రెడీ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియోస్ చూడండి.